వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అసలు 1,00,000కు పైగా మెజార్టీతో గెలిపించిన కూటమికి కంచుకోటగా నిలిచిన పిఠాపురంలో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? గెలిచినప్పుడు కలిసిన చేతులు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయా? అసలు పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన ఇష్యూ కేవలం ఒక నియోజకవర్గ సమస్యనా, లేక రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో అంతర్లీనంగా ఉన్న అసంతృప్తి ఉందా? అసలు వర్మ వర్గీయుల ఆవేదన వెనుకున్న అసలు రాజకీయ కోణం ఏంటి? జనసేన కేడర్ దూకుడుకు పవన్ కళ్యాణ్ కట్టడి చేస్తారా, లేక ఇది కూటమి పునాదులనే కదిలిస్తుందా? ఇదే అంశంపై వాళ్ళు మనం డిబేట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ ముందుగా జనసేన నాయకురాలు చింతా లక్ష్మి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపు తర్వాత టీడీపీ నాయకురాలు ఆశా బిందు గారు జాయిన్ అవుతారు. ముందుగా మనం లక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మి గారు, వాస్తవంగా పిఠాపురం నియోజకవర్గం మొదటి నుంచి మనకు తెలుసు. అది పిఠాపురం అంటేనే అక్కడ మొదట్లో వర్మ, ఆయన ఇంటి పేరే పిఠాపురం వర్మగా మారిపోయినటువంటి పిఠాపురాన్ని తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచిన తర్వాత అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పిఠాపురం మీద చూపిస్తున్న శ్రద్ధ, వాస్తవంగా చూసుకుంటే అక్కడ జనసేన నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ప్రతి పనిలో అక్కడ నియోజకవర్గ అభివృద్ధిలో పాలు పంచుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రతిసారి. కాకపోతే ఎక్కడో వర్మ ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. వర్మకు అసహనం కలిగే విధంగా కూడా కొన్ని చర్యలు జరుగుతున్నాయి అక్కడ అనేటి ఒక రకమైనటువంటి వార్తలు నడుస్తున్న క్రమంలో సరే అదే టీడీపీ పార్టీ అనేది పక్క తీసేసిన కాదు, జనసేన సంబంధించిన విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నారు వర్మ అనేది అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ ప్రచారం. అసలు ఏం జరుగుతుంది? పిఠాపురం నియోజకవర్గంలో ఎందుకు ప్రపోజల్ వస్తున్నాయి? కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారా? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వీక్షకులకు, మెగా 9 టీవీ యాజమాన్యానికి, మీకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం పాతగేయ క్షేత్రం పవన్ కళ్యాణ్ గారికి పుట్టిల్లుగా మారినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కానీ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పిఠాపురం ప్రజలు ఓట్లేశారో వారి నమ్మకాన్ని వమ్ము కానియకుండా పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే చిన్న చిన్న పొరపచ్చాలు అనేది ఒక చిన్న కుటుంబంలోనే అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. అలాంటిది లక్షల మంది ఉన్నటువంటి కూటమిలో చిన్న చిన్నవి రావడం అనేది సహజమే. ఇకపోతే వర్మ గారి విషయానికి వస్తే, గతంలో ఆయన ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా, ఇప్పుడు కూటమిలో ఉండొచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థిగానే మంచి మెజార్టీతో పిఠాపురంలో గెలిచారు. అటువంటి చోట ఆయనకి ఏదైనా ప్రాధాన్యత తగ్గుతుందేమో అనేటువంటి ఒక భ్రమలో మాత్రమే ఆయన మా యొక్క సంప్రదాయం ప్రకారం, జనసేన పార్టీ యొక్క సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చిన్న స్థాయి పెద్ద స్థాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గౌరవించడం అనేది మా సంప్రదాయం. అదే ప్రాతిపదికలో కూడా అక్కడ పెద్దన్న పాత్ర వహించి వర్మ గారు కూడా ఆయన సాయశక్తుల కూటమి విజయానికి, అదే ఆయన బాధ్యత, కూటమి విజయానికి పనిచేయడం అనేది ప్రత్యేకంగా వర్మ గారి యొక్క బాధ్యత. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి కీలకమైన నేత వర్మ గారు. ఆయనకి ప్రాధాన్యత లేదు, ఇలాంటివన్నీ ప్రోపకండా మాత్రమే. ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 300 కోట్ల పైచిలకు అభివృద్ధి, సిసి రోడ్లు కానివ్వండి, గోకులాలు కానివ్వండి, అదే విధంగా బ్రిడ్జిలు కానివ్వండి, ఏ రోజు కూడా రోడ్డు నోచుకున్నటువంటి గ్రామాల్లో సైతం రోడ్లు వేయటం కానివ్వండి, స్కూళ్ళు, పిల్లల పాఠశాలలు, కాలేజీలు బాగు చేయటం కానివ్వండి, దేవాలయాలు, పెద్ద ఎత్తున దేవాలయాలు అభివృద్ధి చెందించడం కానివ్వండి, వీటి కోసం ఆయన ఎంతో తపన పడి అభివృద్ధి చేస్తూ ఉంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియచేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో చిన్న పిల్లల చాక్లెట్ గొడవల్లాగా తాయిలాలు ఇవ్వలేదు అన్నట్టుగా వీధి ఎక్కేసి వీధి నాటకాలు ఆడటం చాలా బాధ అనిపిస్తా ఉంది ఒకంత. ఎందుకంటే ఇక్కడ బల ప్రదర్శనల మీద ఉన్నటువంటి శ్రద్ధ, బాధ్యతగా వ్యవహరించడం మీద కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయాన్ని అయితే నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అమృత భారత్ లో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి, దేశంలోనే ఒక గర్వకారణంగా పిఠాపురం ఉండాలి అనేటువంటి ఆశతో పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి అమృత భారత్ లో పిఠాపురం యొక్క రైల్వే స్టేషన్ ని కూడా జతపరిచి 32 కోట్ల పైచిలకు పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కూడా
కేటాయించడం కూడా జరిగింది. ఇటువంటి ఏదైతే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి ప్రధానమైనటువంటి భూమిక పోషించవలసినటువంటి వ్యక్తులు ఇలా వీధులు ఎక్కడం అనేది చాలా బాధ అనిపిస్తా ఉంది. చిన్న చిన్న ఫ్లెక్సీల గొడవల దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర చిన్న కార్యకర్తలు కూడా ఇవాళ ఎంతో కలివిడితో పనిచేస్తా ఉన్నారు కూటమిలో. అటువంటిది మరి మా సోదర సమానులు వర్మ గారు ఇలా ప్రవర్తిస్తున్నటువంటి విధానంపై మాకు కూడా కొంచెం మనసులో బాధ అయితే ఉంది. ఎందుకంటే వెనక ఎవరైనా ప్రోద్బలం ఉందా లేదా ఉద్దేశపూర్వకంగానే ఆయన అలా ప్రవర్తిస్తున్నారా అనేది అది టీడీపీ యాజమాన్యం కానివ్వండి, టీడీపీ పార్టీ వ్యక్తులు కానివ్వండి, వారు చూడవలసినటువంటి విషయం. ఎందుకంటే వర్మ గారు మా కూటమిలో వ్యక్తే కానీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. పిఠాపురంలో ఒక్క పిఠాపురమే కాదండి, ఈవెన్ వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో జన సైనికులు నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా కూటమి నాయకులు, కూటమిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా నిమగ్నమై ఉన్నారు. వాటిని చిన్న చిన్న పొరపచ్చాలనేది ఎక్కడైనా సాధ్యమే. దీన్ని పెద్ద ఇష్యూగా మీడియా చూపిస్తుంది కానీ అక్కడ నిజానికైతే అంత పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమి లేవు అనేది నా అభిప్రాయం. ఓకేనండి, ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. ఆశాబిందు గారు ఉన్నారు, టీడీపీ నాయకురాలు. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఆశాబిందు గారు, వర్మ వర్సెస్ జనసేన పిఠాపురం నియోజకవర్గం, ఇది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా తలనొప్పిగా మారింది అనే దాకా వెళ్తూ ఉంది విషయాలు. సరే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం సంబంధించిన నాయకులను అడిగి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా జరిగింది. సరే, ఈరోజు నాగేంద్రబాబు కూడా అక్కడ సందర్భం వేరేనా, టాపిక్ వేరేనా, అక్కడ పిఠాపురం సందర్శించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే కేవలం చంద్రబాబు మీద అభిమానం అంటూనే ఈ విధంగా ఎక్కడో కొంత కూటమి ధర్మాన్ని తప్పుతూ వర్మ న్యూసెన్స్ చేస్తున్నారన్నది జరుగుతున్న టాపిక్. ఏమంటారు? నమస్తే సార్. మీకు మెగా9 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఏదైతే ఇష్యూ ఉందంటే ఈ ఇష్యూ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది కూటమికి సంబంధించిన ఇష్యూ. అంటే కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ ఎవరైతే ఉన్నారో రాష్ట్రానికి కట్టుబడి ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారండి. సో ఖచ్చితంగా ఇవి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో లోపల కూర్చొని మాట్లాడింటే బాగుండేది, కానీ బయటకు వచ్చేసింది. కానీ ఈ మీడియాకి ఇంకేది ఇష్యూస్ కావాలి కాబట్టి ప్రతిదీ బయటికి తీస్తున్నాయి. కానీ సాల్వ్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది, లోపల సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ కూడా ఇది. కానీ ఇక్కడ ఏదైతే కూటమి ధర్మం అంటే అది ప్రతి ఒక్క పార్టీకి అన్నది ఉంది. ఆశాబిందు గారు, ఇక్కడ మీడియా హైలైట్ చేయడానికి, మీడియా తక్కువ చేయడానికి అక్కడేదో జస్ట్ ఏదో విమర్శలు చేసుకున్నది కాదండి. ఆడ ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్ళారు, ఒకళ్ళొకళ్ళు ప్రోటోకాల్ గొడవ పడ్డారు. తర్వాత ఆ ముసుగులో వర్మ మాట్లాడిన మాటలు, ఒక వ్యక్తి పేరెత్తే, ఒక రకంగా చెప్పే పేరెత్తే ఉంది, ఓపెన్గా చెప్పిన విషయమే, జనసేన సంబంధించిన దొరబాబు విషయమే, పేరెత్తే ఆయన మాట్లాడిన మాటలు, ఇవన్నీ ఏదో లైట్గా కొట్టి పారేసి ఆ స్టేజ్ నుంచి అసహనంగా అలిగి వెళ్ళిన సందర్భం కాదు. మన చిన్న విషయాన్ని చెప్పుకోవడానికి చాలా పెద్ద ఇష్యూగానే జరిగింది అక్కడ. ఓకే, కంటిన్యూ అండి ఆశాబిందు గారు. ఇక్కడ చింతాలక్ష్మి గారు ఏదైతే చెప్తున్నారో వాంటెడ్లీ అనేసి, ఇవన్నీ ఏం లేవండి. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలో వైసీపీ పార్టీ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చేరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీలో ఎవరు ఏంటి, వీళ్ళు మంచోళ్ళు, మా పార్టీ వాళ్ళు చేరిన వాళ్ళు మంచోళ్ళు, మీ పార్టీలో చేరిన వాళ్ళు కోవర్ట్లు అని ఎవరేమీ అనటల్లా. కానీ ప్రతి ఒక్క పార్టీకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీజేపీ నుంచి కానీ ఎవరికైనా వాళ్ళ ఈక్వల్, వాళ్ళకి మెయిన్ మోటో ఏమి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ఉండాలి, అభివృద్ధి పరంగానే ఆలోచించాలనే ఉద్దేశంతోనే కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఏ ఇష్యూ లేదు. ప్రతిసారి అటు బాబు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ కార్యకర్తలకి చెప్తూనే ఉన్నారు, మీరంతా కలిసిమెలిసిగా ఉండాలి, అర్థం చేసుకోవాలి, లేనిపోని ఇష్యూస్ ని బయట పెద్ద చేయకండి అని చాలా సార్లు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ దొరబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గట్టిగా మాట్లాడడం కావచ్చు. ఇంకొకటి వర్మ గారు ఏమంటే అటు ప్రోటోకాల్ పరంగా ఇది రెండోసారి అంటాం, అది ఏ ఇష్యూ కానివ్వండి ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి అన్నట్టు చెప్పారండి. ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే ఉంది, ముఖ్యంగా సీఎం గారి ఫోటో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. దాన్ని ఇటు దొరబాబు గారు ఎవరైతే వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అయ్యారో ఆయన కూడా పెద్ద ఇష్యూ చేశారు.
ఇప్పుడు నేను అంటం ఏమంటే ప్రతి ఒక్క పార్టీలో ఉన్నారు వైసీపీ నుంచి, కానీ మనం ఆలోచించుకోవాలండి. సరైన కార్యకర్తలు దాన్ని పెద్ద ఇష్యూ చేసుకొని ఒకరు ఎవరో అంటిస్తే దాన్ని ఇంకా పెద్దది చేసుకోవడం అది చాలా తప్పు. అది రాష్ట్రానికి ప్రాబ్లం అవుతుంది. మనం కొట్టుకుంటే మనకేం బానే ఉంటదండి, మీడియా వాళ్ళకి బానే ఉంటది, కొట్టుకున్న అంటించిన వాళ్ళకి బానే ఉంటది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రాబ్లం అవుతుంది, కూటమి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందే, బాబు గారికి ఇబ్బందే. అది ఆలోచించుకొని మనం పని చేయాలండి ఎవరైనా సరే. ఏంటంటే ఆశాబిందు గారు, అక్కడ ప్రోటోకాల్ గొడవలో సరే సీఎం చంద్రబాబు ఫోటో లేదు అనే విషయం ఒక ఎత్తు అయితే, అక్కడ హాస్యాస్పదం అనకూడదులేండి, నాకు సంబంధం లేని విషయం. కాకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, కాకపోతే ఆయన ఫోటో చిన్నదిగా ఉందంట. చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. ఇప్పుడు జనరల్ గా అక్కడ ఉన్న నాయకులు లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కామన్ అండి, అది ఎక్కడైనా ఫ్లెక్సీల ముందు వాళ్ళ పెద్ద ఫోటోలు వేసుకుంటారు, కార్యక్రమం వాళ్ళది కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ జనసేన ఎమ్మెల్యేనా ఏ ఎమ్మెల్యేనా కానివ్వండి, పైన ఉండేటువంటి విషయంలో నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు ఫోటోలు, ఆ పార్టీ సంబంధించిన ఫోటోలు చిన్న చిన్న కామన్ అది. ఎందుకంటే గతంలో వర్మ చేసిన కొన్ని ప్రోగ్రామ్ వీడియో కూడా కొన్ని ఫొటోస్ అయితే రిలీజ్ అయినాయి. వర్మ చేసిన ప్రోగ్రామ్ అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతే, ఆయన ఫోటోలు పెద్ద చేసుకొని వీళ్ళందరూ చిన్న చిన్న పెట్టేవాళ్ళు, అది కామన్. ఎందుకంటే అక్కడ ఆ సంబంధించిన కార్యక్రమం, ఆ సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యేది కామన్. దాన్ని ఈ విధంగా ఇంత చిన్న ఫోటో పెట్టారు అనేటువంటి విషయంలో అసలు అది ఎలా ఉందంటే, చెప్పే విషయంలో కావాలనే ఒక రకమైనటువంటి లోపల ఒక విషయం అక్కసుగా వెళ్ళగక్కలేక ఈ విధంగా న్యూసెన్స్ చేస్తున్న వర్మ అనేది ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి తలనొప్పిగా మారింది. ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారనేది ఇక్కడ జరుగుతున్న టాపిక్. కంటిన్యూ అండి ఆశాబిందు గారు. ఇప్పుడు అదే చెప్పడం ఏమంటే, ఎవ్వరు ఇక్కడ కరెక్ట్ గా ఉన్నారు, మా వాళ్ళు కరెక్ట్ అని కూడా నేను చెప్పటంలా. ఇది ఖచ్చితంగా సంయమనం పాటించాల్సిన అంశం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానివ్వండి రెడీగా ఉన్నారు, ఆల్రెడీ ఏమి లేకపోయినా ఏఐలు వేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటప్పుడు మనమే బయటికి వచ్చి మరి ఇటువంటి ఇష్యూ చేయడం అన్నది తప్పండి. అది ఇరు వర్గాలు చెప్తున్నా, అటు టీడీపీ కానివ్వండి, ఇటు వర్మ గారు కానివ్వండి, ఇటు దొరబాబు గారు కానీ, ఎనీ పార్టీ ఇటువంటి మనం పార్టీ హై కమాండ్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, మనం కింద ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం అన్నది అది ఎనీ పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు కరెక్ట్ గా ఫాలో అయ్యి కూటమి పెద్దలకి ఎవరికి ఇబ్బంది కలగకుండా పనిచేయాలి. దాని పరంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మనకి ఇంకా 15 years అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 2 years అయింది, ఇంకా ఉంది 13 years. దాని పరంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అటు ఎనీ పార్టీ అండి, కూటమిలో ఉన్న ఎవరైనా సరే ఆలోచించుకొని ఉండాలండి. ఇందులో ఎవరు మా పార్టీ వాళ్ళు కాబట్టి అనటం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పీకే గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరికి ఇబ్బందే అండి. ఇది ఇద్దరికి ఇబ్బంది, ఏ ఒక్కరికి అన్నట్టల్లా ఇద్దరికి ఇబ్బందే. దానివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. ఓకే ఆశాబిందు గారు, ఎందుకంటే పొత్తు ధర్మంతో ముందుకెళ్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని ముందుగానే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి హెచ్చరిస్తానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎలా జరుగుతున్నాయి వాస్తవం, ఇంకా దీని గురించి సబ్జెక్ట్ ఉందండి, ముందు మాట్లాడదాం మనం. మన టైం అయిపోతుంది కాబట్టి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఏంటి పరిస్థితి? ఆయన కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు బాధగా ఉందన్నట్టు అయిపోయింది పరిస్థితులు చూస్తూ ఉంటే. ఇటు పక్క మీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని ఎక్కువ భూతార్థంలో చూపిస్తున్నారు, ఇదే బాధగా ఉంది. కూటమి ధర్మంలో కలిసి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి అవకాశం ఎందుకు వైసీపీకి ఇవ్వాలనేది వాదన. మళ్ళీ మీరు దీన్ని ఎలా వాడుకుంటున్నారు? వాస్తవంగానే వాళ్ళు కొట్టుకుంటే మీరు ఆనందపడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో? మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీ దాకా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? రహీం గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి నా తోటి సభ్యులకి, అలాగే మెగా 9 టీవీ వీక్షకులకి, హస్బెండ్కి హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజున పిఠాపురంలో మరి జరుగుతున్నటువంటి గొడవలు ఇప్పుడే కాదు, నిత్యం అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పటి నుంచి కూడా అక్కడ ఆగ్రహావేశాలు అనేది కామన్ గా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక బలమైన నేతగా ఉన్నటువంటి పిఠాపురం మరి వర్మ గారు, ఆయన ఇండిపెండెంట్ గెలిచాడు. అలాగే ఆయనకి మళ్ళీ 2019లో ఓడిపోయాడు. 2024లో ఎలాగైనా గెలవాలన్న దీని లక్ష్యంతో చేసుకున్నటువంటి ఆ యొక్క క్యాంపెయిన్ అంతా కూడా హఠాత్తుగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను పోటీ చేస్తానని అనగానే ఆయనకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. ఎందుకంటే ఎవరైనా సరే ఆ నియోజకవర్గాన్ని కొంచెం బిల్డప్ చేసుకున్న తర్వాత వేరే వ్యక్తి వచ్చి ఇక్కడ పోటీ చేస్తానన్నప్పుడు ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఆల్రెడీ ఓడిపోయి మళ్ళీ రెండోసారి అవకాశం వస్తుంది కదా, మనం గెలిచి మనం నిరూపించుకోవాలనుకున్నప్పుడు
అటువంటి సందర్భంలో మరి ఆ కూటమి ధర్మంగా వాళ్ళు ఇచ్చుకున్నారు, వాళ్ళు కింద మీద పడ్డారు. ఎస్, కానీ సమన్వయం లోపం కనబడుతూ ఉంది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా సమన్వయం లోపం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎలాగే ఇచ్చారు, అటు వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెప్పుకోవాలి. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 11 సీట్లు మినహాయిస్తే 164 సీట్లలో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిపత్యం, అలాగే అక్కడ టీడీపీ వాళ్ళ చేతిలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ రకంగా అయితే మరి వాళ్ళు చిప్పుదాపులు ఇలాంటివి దెబ్బలు ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళు మరి దానికి లొంగిపోయి అలాగే కింద మీద పడుతూ ఉన్నారు. అయినా ఇక్కడ రివర్స్ ఏంటంటే పిఠాపురంలో ఈ నిన్న జరిగినటువంటి దీంట్లో ఈ పెన్నం దొరబాబు అన్న వ్యక్తి వర్మ గారిని కొట్టారని, ఆ మాడు పగలగొట్టారని పాపం ఆయన మీడియా ముందుకు వచ్చి వెల్లపించారు. ఇటువంటి దాడి కరెక్ట్ కాదు, ఇలాగ దాడి చేస్తారని. సో వర్మ గారు అక్కడ మాట్లాడిన దాంట్లో కూడా ఎక్కడ తప్పు అనేది మనం చెప్పడం కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అధికార పార్టీ అధికారికంగా ఏ కార్యక్రమం చేసినా ఒక సీఎం ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ఆ ఫోటో వేయలేదని ఏదో అడిగారంటే అక్కడ ఆధిపత్యాన్ని చూపించాలి, అంటే వర్మ గారు ఆధిపత్యం చూపించాలని వర్మ గారు, అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళ ఆధిపత్యం చూపించాలని వాళ్ళు. కేవలం ఇక్కడ ఏంటంటే ఎవరి ఆధిపత్యం వాళ్ళు చూపించాలి, ఎవరు తక్కువ కాదని ఆలోచన విధానంలో ఇక్కడ ఆధిపత్యాన్ని చూపించే విధంలో కనబడుతోంది. అయితే దీంట్లో మాత్రం ప్రతిసారి వర్మ గారే గెలుస్తూ ఉన్నారు, వర్మ గారే స్టేట్ ఆఫ్ దీనిగా కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే పిఠాపురం వర్మ నాకు తెలిసినంత వరకు అంత పవర్ స్టార్, అంత పవన్ కళ్యాణ్, అంత సూపర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పేరు కూడా పిఠాపురంలో వినిపించకుండా కేవలం వర్మ పేరే వినపడుతుందంటే ఒకసారి చూడండి ఆయన ఒక స్ట్రాటజీ, అంటే ఒక పొలిటికల్ వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయి వర్మ గారికి అర్థమవుతోంది. అంటే నేను కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాను, నన్ను కూడా మీరు గుర్తించండి అన్న రకంగా పిఠాపురం వర్మ గారు ఎప్పటికెప్పుడు తన ఉనికిని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారని అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం టోటల్గా 100% పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా సాదా చిన్న నియోజకవర్గంలోనే స్థానిక ఎమ్మెల్యే పేరు వినపడుతుంది. అలాంటిది ఒక ఉప ముఖ్యమంత్రి పిఠాపురం అంటే అంత పేరు ఉన్నటువంటి ఊర్లో కూడా ఆటాత్ టాపిక్గా ఇప్పుడు కూడా వర్మ గారి పేరు బయటకు వస్తుందంటే ఆయన ముందుంటున్నాడు. సమస్యలకు చెప్పండి, సమస్యలు నేను తీరుస్తా, నేను అధినాయకుడి దగ్గర తీసుకెళ్తానని చెప్పి అనేకమైనటువంటి సమస్యలు కూడా వర్మ గారు తీసుకెళ్ళడం మనం చూసాం. అంటే దానికి అర్థం ఏంటి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫెయిలియర్ అయ్యారు ఎమ్మెల్యేగా, పవన్ కళ్యాణ్ గారు ఒక మినిస్టర్గా ఫెయిల్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్థానిక జనసేన పార్టీ కూడా ఫెయిలియర్ అయింది కాబట్టినే అక్కడ వర్మ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రజలందరూ కూడా మా సమస్యలు మీరు తీర్చండి అని ఆయనకి ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. వర్మ గారు జోక్యం చేసుకున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, అయ్యా నియోజకవర్గంలో మరి ఎలాగో ఆయనకి సీట్ ఇచ్చాం కాబట్టి మీ ప్రాధాన్యత కానీ మీ యొక్క ఉనికిని కాస్త తగ్గించండి, పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. చెప్పట్లా, ఎందుకంటే వాళ్ళకు కూడా అదే కావాలి. చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారితో గిల్లు కసాలు కావాలి కాబట్టినే మరి వర్మ గారిని పెట్టుకొని ఆడుతున్నారు అన్నట్టుగా అర్థమవుతోంది. లేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన క్యాటరింగ్ చెప్పొచ్చు, అయ్యా మన గెలుపులో నేను గెలవడానికి ముఖ్య పాత్ర అయినటువంటి వర్మ గారు ఆ రోజు లేకపోతే నేను గెలవలేను, నా గెలుపు సాధ్యం కాదు, మరి ఆయనే మొత్తం నడిపించాడు, ఆయనే నన్ను గెలిపించాడు అనే భావజాలం పవన్ కళ్యాణ్ గారికి ఉంటే నిన్న దాడులు కూడా వర్మ గారి మీద జరిగేవి కాదు. సో ఏదేమైనా సరే మనం చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ ఎమ్మెల్యేలని, మినిస్టర్లని సమన్వయపరచుకోలేకపోతూ ఉంది. తన పార్టీని, కూటమి ఒక పరిపాలనని సమన్వయపరచుకొని ముందుకు తీసుకెళ్ళలేకపోతూ ఉంది. ఇంకా రాష్ట్ర ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు, రాష్ట్ర పరిపాలన గురించి ఏం ఆలోచిస్తారు, ఏ విధంగా పరిపాలిస్తారు, ఆడపిల్లలకు రక్షణ ఏ విధంగా కల్పిస్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలోని నాయకులకి వాళ్ళే రక్షణ కల్పించట్లా, వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలకి, వాళ్ళ పార్టీలో నాయకులకి, మహిళలకి రక్షణ లేనప్పుడు సాధారణమైనటువంటి మహిళలకి, సాధారణమైనటువంటి గృహిణులకి, మరి కాలేజీ పిల్లలకి, నిరుద్యోగులకి ఏ రకమైనటువంటి రక్షణ ఇస్తారు, ఏ రకమైనటువంటి భరోసా ఇస్తారు? మీ పార్టీ అంతర్గతంగా మీరు తన్నుకుంటే రాష్ట్రం పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దుస్థితి ఏంటి అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసినా సరే మనం చూసాం అక్కడ పొలగపూడి వర్సెస్ వాళ్ళ అంతర్గతం, ఇక్కడ చూస్తే ఇంది ఎక్కడ చూసినా సరే జనసేన వర్సెస్ టీడీపీ,
మారబోకపోతుంది. ఎక్కడ పడితే అక్కడ అలా కొట్టుకోవడం, తన్నుకోవడం, తిట్టుకోవడం అక్కడ చూస్తే మనం చూసాం. రైట్ లక్ష్మణ్ గారు, కోట గారు ఏ రకంగా అయితే మరి రైట్ రైట్ మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు సమయం ఈ అంశాలన్నింటి మీద కూడా మన సుదీర్ఘంగా చర్చించుకుంటారు. రహీం గారు క్రిస్టల్ క్లియర్ గా కూటమి ఫెయిల్యూర్ అయ్యింది. ఎక్కడ కూడా సమన్వయం పరుచుకోవట్లేదు. అలాగే పరిపాలన కూడా ఈవిడ యొక్క 100% ఫెయిల్యూర్ అని అర్థమవుతోంది. ఓకే లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాండి. యాక్చువల్గా అక్కడ వర్మ గారి ఇమేజ్ పెంచుకోవటము, అక్కడ పవన్ కళ్యాణ్ సరిగా ఫెయిల్ అయ్యారు అనేది కాదండి అక్కడ కాన్సెప్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం పిఠాపురం నియోజకవర్గం మాత్రమే పరిమితమైన వ్యక్తి అయితే మీరు చెప్పిన దానికి ఓకే దాదాపుగా యాస్పెక్ట్. ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్లస్ మంత్రి అండ్ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించిన వ్యక్తి కాదు. మీరు చెప్పినట్టుగానే అక్కడ పిఠాపురంలో దశాబ్దాల కాలం నుండి ఒక నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకున్న పరిచయాన్ని బట్టి వాళ్ళు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్తో ముఖ పరిచయం లేకపోవచ్చు. కాబట్టి వాళ్ళ సమస్యల్ని ఆయన ద్వారా తీర్చుకోవడానికి ఆయన వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడనే అవకాశం ఉందేమో కానీ అక్కడ ఒకసారి వర్మాన్ని పెంచడమో పవన్ కళ్యాణ్ తగ్గించడం పరిస్థితులు కాదాడ. కాకపోతే అక్కడెక్కడో మీరు చెప్పినట్టు కొంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయితే ఉంది, ఇది నా నియోజకవర్గం కదా అనే విషయాన్ని కొంత ఆయన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు జరిగి ఉండొచ్చేమో కానీ అక్కడ ఎక్కువ తక్కువలు ఏం లేవండి. ఓకే సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఆశాబిందు గారు మీరు ఒక విషయం గమనించారో లేదో, అక్కడ వర్మ గారు చెప్తూనే అవసరమైతే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నా సరే నేను ఒప్పుకోను, ఆయన ఫోటో లేకపోతే పోనీలే అని చంద్రబాబు నాయుడు అన్నా సరే నేను ఒప్పుకోను, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోయినా ఒప్పుకోను అంటూనే కొంతమంది టీడీపీ వాళ్ళని కూడా కొన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతున్నా కూడా కావాలని రానికుండా ఈ దొరబాబు అనే వ్యక్తి అడ్డం తగులుతా ఉన్నాడు. కాబట్టి నేను అలాంటి విషయాలు మాత్రం సహించేది లేదు అన్నట్టు మాట ఆయన పదే చెప్తుంది. మీరు ఇందాక చెప్పినట్టుగానే కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా పార్టీలో చేరటం, కొంతమంది అధికారం వచ్చిన చేరటం వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ జరిగి ఉండొచ్చు అంటున్నారు. ఆ విషయాన్ని కూడా అక్కడ వర్మ ప్రస్తావించారు ఇండైరెక్ట్గా. కొంతమందిని ఈ విధంగా బయట నుంచి వచ్చిన వ్యక్తులను చేర్చుకుని దొరబాబు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మా పార్టీ వాళ్ళని మాత్రం కార్యక్రమాలు దూరంగా ఉండమంటున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు అని చెప్పే విషయాన్ని జరుగుతుంది. అక్కడ ఓవరాల్గా చూస్తూ ఉంటే మీకు ఉన్నటువంటి అవగాహన బట్టి అక్కడ పార్టీకి వ్యక్తిగతంగా వెళ్ళి పార్టీకి డ్యామేజ్ అవుతుందా, లేకపోతే వ్యూహాత్మకంగానే బయట నుంచి వచ్చి చేరిన వ్యక్తుల వల్ల ఇలా జరుగుతుందంటారు, ఏమంటారు? సార్ ఇక్కడ పార్టీకి ఎటువంటి ఇది ఏం లేదు. ఎనీ పార్టీ ఇప్పుడు జనసేన కూటమిగా ఉన్నారు, ఇప్పుడు పార్టీకి నష్టం అంటూ ఏం లేదండి. మన ప్రజల వల్ల ప్రజలకు మేము ఇబ్బంది కలిగించట్లా. హత్యలు చేసినా కూడా, హత్యలు చేసి జైలుకి వెళ్ళి వచ్చినా కూడా మేము లోపల తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకొని చేస్తుంటే వాళ్ళకి అవమానంగా లేదు, కానీ వీటికి అవమానము, దానికోసం పరిపాలన ఫెయిల్యూర్ అనేసి అంటున్నారు. వాళ్ళకు హత్యలు చేసి వచ్చినా ఒక ఎమ్మెల్సీ సీట్ పక్కన పెట్టుకున్నా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. నగ్నంగా వీడియోలో తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. అట్లాంటి వాళ్ళని ఇప్పటికీ సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు నిన్నటికి మొన్న వీళ్ళ పాలసీ ఏమంటే వైసీపీ వాళ్ళ పాలసీ కొట్టడం, చంపడం, అటువంటి వాళ్ళకి అలవాటు. కాబట్టి నిన్న మొన్న మనం కడపలో కూడా చూసాం, పెద్దారెడ్డి చిన్నారెడ్డి అన్నట్టు నిన్న పెద్ద దస్తగిరి చిన్న దస్తగిరి అన్నట్టు నిన్న చంపుకోవడాలన్నీ చూసాం. వాళ్ళ పద్ధతి అది. ఇక్కడ మేము క్వశ్చన్ చేసుకుంటాం అంతే. దీనికే మీరు ఫెయిల్యూర్ అయ్యారు, మీరు ఇదైపోయారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో ఇంకా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ భాషలో ఇంకా పూర్తిగా ఇంకా వేస్ట్ అయినా, ఇంకా రాజకీయాలకు పనికిరాడు, ఈజ్ అన్ఫిట్ అన్నట్టు వైఎస్ షర్మిలారెడ్డి గారు చెప్పినట్టు ఇంకా అలాగే అనుకోవాలి మనం. ఇప్పుడు నేను పదే ఒకటే చెప్పడం సార్, ఏదైనా ఇటువంటివి ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఎందుకు వస్తున్నారు వర్మ గారి దగ్గర ప్రజలు అంటే, ఆయన కూడా టీడీపీ మనిషి, అక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పటికీ ఆ నియోజకవర్గం చూసుకుంటున్నారు. కాబట్టి తనకు తెలిసిన వాళ్ళు వస్తారు, మాట్లాడుకుంటారు, వాళ్ళ సమస్యలు అక్కడ వినిపిస్తారు. అట్లాగే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటారండి. ఇందులో తప్పే ఉంది? ప్రజలు చెప్పుకోకూడదా? ఎవరికి వాళ్ళు ఏం కన్ఫైన్ చేస్తారా? వీళ్ళకి మాత్రమే చెప్పాలి, వాళ్ళకి మాత్రమే. రెండు పార్టీలు ఉన్నాయి, అందులో తప్పే ఉంది? ఇలా ఏం లేదు. ఇప్పుడు కోవట్లని కాదు, కానీ ఎనీ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ఈ పార్టీలో చేరాక వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు పార్థసారథి గారు కానివ్వండి, వసంత కృష్ణ ప్రసాద్ గారు కానివ్వండి, వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు టీడీపీలోకి చేరాక. కానీ వాళ్ళు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎలా సంబోధించారు, ఎలా తిట్టారు అన్న కూడా మనం చూసుకుందాం. ఎంతగా వాళ్ళు కొంచెం ఒక డిగ్నిటీ మెయింటైన్ చేశారు. ఈవెన్ వైసీపీలో ఉన్నప్పుడు కూడా వెకిల్ నవ్వులు నవ్వల, బూతులు తిట్ల. అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే కొంతమంది అదే పనిగా తిట్టి అట్లాంటి వాళ్ళు వచ్చారో, కొంతమందితో అది నిజంగా లోపల ఒకటి పెట్టుకొని వచ్చి ఇక్కడ పార్టీల మధ్యలో చిచ్చు పెడదాము అనే, ఇప్పటికీ వైసీపీ వాసనలు పోక ఇప్పటికీ వచ్చి చిచ్చు పెడదాము అనేసి లోపల ఇక్కడ చేరి
అది చాలా ప్రాబ్లమాటిక్ అండి. అట్లాంటి వాళ్ళతో ప్రాబ్లం. నక్కలు అట్లాంటి వాళ్ళతోనే ప్రాబ్లం ఇక్కడ. ఎవరు అనేది అది ప్రతి ఒక్క పార్టీలో చూసుకోవాలి ఎవరున్నారు. టీడీపీ కండువా కప్పుకొని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇరు పార్టీల మధ్యలో కూటమి మధ్యలో చిచ్చులు పెడుతున్నారా, అటు జనసేన కండువా కప్పుకొని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తుంటారు చాలా మంది, అటు టీడీపీ కానివ్వండి, ఇటు జనసేన వాళ్ళు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంటారు, ఇటు పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటారు. అంటే పేరుకు వాళ్ళు ఆ పార్టీలు కండువా కప్పుకున్నట్టు ఉంటారు. కానీ వాళ్ళు మేలు చేసేది ఎవరికంటే వైసీపీకి. రాష్ట్రానికి ఏం మేలు జరగదు, అటు పవన్ కళ్యాణ్ గారికి జరగదు, చంద్రబాబు నాయుడు గారికి జరగదు. కానీ మేము ఈ టీడీపీలో ఉన్నాం, మేము జనసేనలో ఉన్నామని చెప్పుకుంటారు, కానీ చేసేదంతా కీడే. అట్లాంటి వాళ్ళని ఎప్పుడో వెలేశారండి. అర్థం చేసుకుంటారు. రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరు చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు, ఇట్లాంటి మూర్ఖుల్ని పట్టించుకోరు. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని కార్యకర్తలు కూడా సంయమనం పాటించాలి. అటు టీడీపీ కానీ, ఇటు జనసేన కానీ, ఏనీ పార్టీ చేర్చుకున్నప్పుడు వాళ్ళని మీరు ఖచ్చితంగా ఇలా ఫాలో అయితేనే ఉండండి, లేదంటే దయచేసి పలాయనం చిత్తగించండి అని చెప్పాల్సిన అవసరం అయితే అన్ని పార్టీలకు ఉన్నాయి. ఎందుకంటే అటు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ముందుకెళ్తుంది, ఇప్పుడిప్పుడే బుడిబిడి అడుగులు వేస్తుంది, అభివృద్ధి ప్రధాన వెళుతుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా కలిసి ఉండాలండి. లేదంటే రాష్ట్రం బాగా కోరుకునే మోహన్ రెడ్డి గారు అయితే ఏం మాత్రం రాష్ట్రం బాగా కోరుకోవట్లేదు. ఆయన ప్రతి దానికి చిచ్చులు పెడుతున్నారు. అసలు ఆయనకి ఏదన్నా కోపం ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చూపించుకోవాలి, కానీ రాష్ట్రం మీద చూపిస్తున్నారు. ఆయనకి అదే తెలియట్లా. అరే రాష్ట్రం మీద చూపిస్తే ప్రజలు కదా ఓట్లేసేది, ప్రజలు మళ్ళీ తంతే మళ్ళీ ఒకటికి వస్తే ఏంటి పరిస్థితి అని ఇప్పుడన్నా కనీసం ఆలోచించుకున్నారా? లేదు. ఆయన ఏది చెప్పితే అమరావతి వద్దు అంటే అమరావతి వద్దు, మళ్ళీ ఇప్పటికి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ కి లెటర్స్ రాస్తారనమాట, ఇవ్వకండి అమరావతికి ఇవ్వకండి అంటే. ఇంకేం అడుక్కు తినాలండి రాజధాని లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? రైట్ ఓకే ఆసిఫిందు గారు మళ్ళీ తెలంగాణలో ఊస్తున్నారు, రాజధాని లేదు ఇక్కడేం పని చేస్తున్నారని. ఇప్పటికీ వీళ్ళు పట్టుకుంటారు. హైదరాబాద్ లో ఉండొచ్చు కదా, 10 ఏళ్ళు ఉంది కదా ఉమ్మడి రాజధాని, సరిపోదా? మనము ఎందుకు కట్టుకోవాలి అమరావతి అంటే? ఇంకేమనాలో వీళ్ళని అర్థం కావట్లేదు. అంత నీచులు అని చెప్పుకోవచ్చు మనం. 10 ఏళ్ళు టాపిక్ డైవర్ట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడదాం. ఆసిఫిందు గారు ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడదాం అండి. చింతాలక్ష్మి గారు వాస్తవంగా దొరబాబు ఇప్పుడు బాగా వర్మ పేరు ఎలా అయితే హైలైట్ అయిందో, చాలా మందికి మొన్నటిదాకా తెలియని విషయం, దొరబాబు అనే పేరు ఉంది అక్కడ అంటూ ఒక జనసేనకు సంబంధించిన విషయంలో దొరబాబు లీడ్ రోల్ చేస్తున్నారనే విషయం మొన్నటిదాకా కొంతమందికి తెలియని విషయాలు కూడా ఈరోజు తెలిసినాయి. ఎందుకంటే అక్కడ జనసేన వర్సెస్ వర్మ, లేదంటే పవన్ కళ్యాణ్ వర్మ, అప్పుడప్పుడు నాగేంద్రబాబు వస్తుంటారు, ఇంతవరకే తెలుసు. ఇప్పుడు దొరబాబు బాగా హైలైట్ అయ్యారు. అసలు ఏంది వాటబడి దొరబాబు ఏంది అక్కడ, ఎందుకు దొరబాబు విషయంలో మళ్ళీ పార్టీ కూడా ఇలాంటి సందర్భాలు పొత్తు ధర్మం అనే విషయంలోకి వచ్చేటప్పటికీ ఎందుకు పొత్తు ధర్మం పాటించట్లేదు అనే విషయాలు దొరబాబును కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తుందా, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? గతంలో ఇదే దొరబాబు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఒక పక్క చూస్తే వైసీపీ నుండి చేరిన వ్యక్తులు ఇలా న్యూసెన్స్ చేస్తున్నారన్న విషయాలు కూడా కొన్ని వస్తున్నప్పుడు మళ్ళీ దొరబాబు ఫ్లాష్ బ్యాక్ కూడా మనం ఆలోచించాలి. ఎక్కడ జరుగుతుంది న్యూసెన్స్, ఏమంటారు? దొరబాబు గారు పిఠాపురం నుండి 5 మ్యాన్ కమిటీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నియమించారో వారిలో కీలకమైన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. పక్క పార్టీల నుండి వచ్చినంత మాత్రాన బురద వేయడం అనేది తప్పండి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ అనేటువంటి ఒక పదాన్ని బూచిగా చూపించి దొరబాబు గారి భుజాల మేంచి పవన్ కళ్యాణ్ గారిని కాల్చాలి అనేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క వారి యొక్క అజ్ఞానమైనటువంటి ఆలోచనల్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా క్లియర్ గా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు గారు కానీ, అటు మోదీ గారు కానీ వైసీపీ పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టివేయబడినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇలాంటి చిన్న చిన్న పొరపచ్చాలని పెద్ద బూచిగా చూపిస్తూ ఈ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కొన్ని సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానల్స్ కానివ్వండి, ఈ విధంగా లేని ప్రోపకండని ఉన్నట్లుగా క్రియేట్ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినంత మాత్రాన వాళ్ళు కూడా దుర్మార్గులు అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నచ్చి ఎంతో మంది ఈ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదే విధంగా మా ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లాలో సామాన్య ఉదయభాను గారు ఒక పెద్ద ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం, మరి వచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, ఎంత చక్కగా నడిపిస్తా ఉన్నారు. అదే విధంగా పెన్నం దొరబాబు గారు కానివ్వండి, ఇట్లా ఎంతో మంది వచ్చి ఎంతో సహృదయంతో పనిచేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మీద బురద వేయడం తప్ప ఇది నిజానికి కొంతమంది, నేను చెప్పినట్టుగా ఈ వైఎస్ఆర్సీపీ ముసుగేసుకున్నటువంటి కొంతమంది మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ప్రతి దాన్ని కూడా విమర్శిస్తూ ప్రోటోకాల్ అనేటువంటి పిచ్చి మాటలు, పిచ్చి బూచులను చూపించి, మేము ప్రతి చోట కూటమిలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటిస్తారండి. అక్కడ చంద్రబాబు గారి ఫోటో లేదు అనేది అవాస్తవం. ఖచ్చితంగా ప్రతి దానిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. నీవు నేర్పిన విద్యలేగా నిరజాక్ష అని చెప్పేసి గతంలో వర్మ గారు ఏదైతే ఈవెన్ కూటమిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసుకొని పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చిన్న చిన్న ఫోటోలు వేసి, అంటే ప్రోటోకాల్ అంటే మీరు చేస్తేనేమో ప్రోటోకాల్, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో ప్రోటోకాల్ కాదా? కరెక్టే కదా అది. ఇలాంటి చిన్న విషయాలని కావాలని అభూత కల్పనలతో పెద్ద విషయాల్లో చూపించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఇటువంటి వారి యొక్క ట్రాప్ లో పడొద్దు కూటమి నాయకులు కానివ్వండి, కూటమిలో ఉన్నటువంటి జన సైనికులు కానివ్వండి, అదేవిధంగా టీడీపీ తమ్ముళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ఇటువంటి ట్రాపుల్లో పడకుండా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి మీద మాత్రమే నిమగ్నమే. ఒక పెద్ద మహాయజ్ఞమే జరుగుతుందండి, అభివృద్ధి కాదు. ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద మహాయజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు మనందరం కూడా ఇంత గొప్ప మహాయజ్ఞంలో పాల్గొన్నందుకు చాలా సంతోషించి, ఇటువంటి బురద వేసేటువంటి కార్యక్రమాలు మానేసుకొని ఒకరినొకరు సమైక్యంగా కలుపుకొని ముందుకు వెళ్తే రాష్ట్రాభివృద్ధిలో మనదైనటువంటి ముద్ర అనేది సమకాలికులుగా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, సమకాలికులుగా మనం నిలిచిపోయేటువంటి చరిత్రలో మనం కూడా ఒక సమిధులుగా నిలిచిపోయేటువంటి సువర్ణావకాశాన్ని మనకు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రైట్ రైట్ ఓకే ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. లక్ష్మణ్ గారు చెప్పండి రాయమన్ గారు, చెప్పండి. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, ఇక్కడ పార్టీ మీదనో లేకపోతే వ్యక్తుల మీదనో ఉన్నటువంటి కోపాన్ని రాష్ట్రం మీద అక్కసి వెళ్ళటం వల్ల భవిష్యత్తులో రాష్ట్రానికి వ్యతిరేకమవుతుంది వైసీపీ అనేటువంటి మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తుంది. దానివల్ల నష్టపోయేది పార్టీయే. కాబట్టి మీరు ఉన్నటువంటి ఏదైతే వ్యక్తుల మీద చూపించండి, ఆ ఏదైనా ఉండే అక్కసు కానీ కోపం కానివ్వండి ఏదైనా ఉంటే ఇలా రాష్ట్రం మీద చూపించి రాష్ట్రానికి సంబంధించిన పరువుని తీయొద్దు అనేది టీడీపీ వాదన. ఏమంటారు? మేము రాష్ట్రం మీద చూపాల్సిన అవసరం మాకేముందండి? ఏ విషయంలో రాష్ట్రం మీద చూపిస్తున్నాం మేము? ఇప్పుడు పరిపాలించడం చేత కాలేదు, 164 సీట్లు ఇచ్చారు, కింద మీద పడతా ఉన్నారు. ఆవిడేమో చెప్తా ఉంది అమరావతి రాజధాని, ఇప్పుడు కూడా రాజధాని లేదా అని. ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అని చెప్తా ఉంది. అమరావతి రాజధాని అంతే నిత్యం ఎన్ని సంవత్సరాలు కడతారమ్మా అమరావతి రాజధాని? మీ నాయకులు చెప్తా ఉన్నారు 100 సంవత్సరాలు పడుతుందో 200 సంవత్సరాలు తెలీదు. పట్టలేండి. ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళి అమరావతి రాజధాని ఇప్పుడు కట్టేస్తారా? 1,00,000 కోట్లు తీసుకొచ్చి 50,000 కోట్లు తీసుకొచ్చి అమరావతి కట్టడం అంటే ఏంటి? బిల్డింగ్లు కట్టడమా? బిల్డింగ్లు కట్టడమేనా మీ దృష్టిలో అమరావతి కట్టడం అండి? ప్రజలు లేని దగ్గర రాజధాని అంటారు, నాకు అర్థం కట్లా. ప్రజలు ఉన్న దగ్గర రాజధాని ఉంటుందా? ప్రజలు లేని దగ్గర రాజధాని కడతారా? మీరు కట్టిన రాజధాని దగ్గర ప్రజలు ఎక్కడ ఉన్నారు? మీరు కట్టిన 4 బిల్డింగ్లే ఉన్నాయి, అక్కడ ప్రజలు లేరు. ప్రజలు ఉన్న దగ్గర కట్టాలి, అదే రాజధాని అంటారు. ప్రజలు లేని దగ్గర కట్టిన దాన్ని రాజధాని అన్నారు. మీరేమో మీరు పట్టిన కుందేలకే 4 కాళ్ళు 10 కాళ్ళు అనుకుంటే ఎదుటోళ్ళు ఏమన్నా పిచ్చోలా? అరే మీ నాయకుడు చెప్తా ఉన్నాడు ఎకరాకి 2 కోట్లు ఆ రకంగా వేసుకుంటే 2,00,000 కోట్లు ఖర్చు అవుతాయని. ఒక పక్క ఏమో అమరావతికి ఆ నిధులు 47,340 కోట్లు తీసుకొస్తే 8,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈ 7 సంవత్సరాల్లోనే. మీరే లెక్కలు చెప్తారు. ఈ 7 సంవత్సరాల్లో 8,000 కోట్లే మీరు ఖర్చు పెడితే 2,00,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు పెడతారు? ఎప్పుడు అమరావతి రెడీ అవుతుంది? ఎప్పుడు అమరావతి రాజధాని నుంచి రాష్ట్రానికి ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది? అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు పుట్టాలేమో, 3 సార్లు పుట్టాలి నాకు తెలిసి. ఈ రాష్ట్రంలో మీరైనా నేనైనా 3-4 సార్లు పుట్టాలి. అప్పుడు ఎవరు ఉండరు. ఎందుకు అమ్మా ఇవన్నీ కూడా ప్రజలకి లేనిపోయిన అపోహలు చెప్తారు. మేము ఎక్కడ కూడా దేనికి వ్యతిరేకం కాదు. మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఏ విషయం రాజధాని కానీ ఏ విషయంలో మేము వ్యతిరేకం కాదు. అటు మీద జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన మాత్రం మా పోరాటం, దాన్ని వెలికి తీయడంలోనే మా పని. అంతేగాని మీరు అమరావతి కడతారా, ఇంకోటి కడతారా కొట్టుకోండి.
కట్టుకున్నామ్మా. ప్రజల రేపొద్దున వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే వాళ్ళు బుద్ధి చెప్తారు, వాళ్ళ సమాధానం చెప్తారు. ఇప్పుడు ప్రతిది కూడా ఇప్పుడు ఆ తెలంగాణ నుంచి మనం ఎందుకు విడిపోయాం? హైదరాబాద్ కేంద్రంగా మనం చేసినటువంటి రాజధాని ఈ రోజున ఒకేసారి 2 రాష్ట్రాలకు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం మిగిలింది? చెప్పు తప్ప ఏం మిగలలా. అంటే 80% జీడిపి ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి. అంటే అటువంటి హైదరాబాద్ను కూడా మనకి వదిలేసి మనం బయటకు వచ్చినప్పుడు మనకి రాజధాని నుంచి వచ్చినటువంటి జీడిపి అది ఏమి ట్యాక్స్లు ఏమి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన బడ్జెట్ ఎక్కడి నుంచి పెరిగింది? దానికి సమాధానం చెప్పరు మీరు. మనం ఏదో అడవిలో కట్టేద్దాం, ఏదో ఎక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక 4 బిల్డింగ్లు కట్టేద్దాం. మీ నాయకులు నన్ను చెప్పారు 4,500 కోట్లు అయిందండి నీరు తోడించడానికి. నీరు కేవలం మీరు కడుతున్నటువంటి 5 టవర్స్ ఏవైతే అన్నారో ఆ టవర్స్ దగ్గర వాటర్ తోడించడానికి ఎత్తిపోతుల పథకం ద్వారా 4,500 కోట్లు కేటాయించారంట. ఎందుకవి? నీరు వర్షం పడినప్పుడల్లా నీరు తోడుకోవడానిక? ఏం మాట్లాడుతామమ్మా మనం? జంగిల్ క్లియరెన్స్ కి 2,000 కోట్లు అంట అక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కొట్టడానికి. అవి కొడతానే ఉంటుంది, మళ్ళీ మలుస్తూనే ఉంటాయి. మీరు ఎప్పుడో రాజధాని కడతారో అలాగ ఉండిపోయి కదా ఖాళీ ప్లేస్ అది. మనం అందుకనే ఇది విజనరీ అంటే మనం ఏదో డబ్బులు దోసుకోవడానికో డబ్బులు తీసుకొచ్చి అక్కడ కమిషన్లు తినడానికి కాదమ్మా. మీరు ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరు కూడా సరే టాపిక్ అనేది డైవర్ట్ అయింది కానీ ఇక్కడ ఒకటి అది పిఠాపురం అవనియండి, ఎక్కడ అవనియండి సార్, వాళ్ళ అంతర్గతం వాళ్ళు కొట్టుకుంటారా, తన్నుకుంటారా, వాళ్ళ పార్టీ వాళ్ళ కూటమిలో ఉంటారా, బయటకు వస్తారా? ఎందుకంటే మేము మీరు కూటమి కట్టండి అని మేము చెప్పలా, మీరు ఇడిపోండి కూడా మేము చెప్పాం. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంటుందో ఊడిపోతా భయంతోనే వాళ్ళు కలిసారో, వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఈ రోజున మీరు మేము విడిపోండి అంతా విడిపోతారా, లేదా కలిసి ఉంటారా? రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, టైం ఉంది. ఓకే, ఆశాబిందు గారు, సరే లక్ష్మణ్ గారు చెప్పిన విషయంలో రాజధాని విషయం సరే కాన్సెప్ట్ మారిపోతుంది కాబట్టి టాపిక్ డైవర్ట్ కొంచెం పక్కన పెడదాం, వాస్తవం మాట్లాడుకుందాం. ఒకటి, ఇప్పుడు రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు, అది సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, వాస్తవం మాట్లాడండి. నిజంగా మీరు అంటే జనరల్గా మీరు చెప్పినంత అందంగా కూటమి పొత్తు ధర్మంలో ఉందా? గ్రౌండ్ లెవెల్లో వాస్తవంగా అంత స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నారా టీడీపీ జనసేన? రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా అంత పారదర్శకంగా అంత స్నేహపూర్వకంగా వెళ్ళే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఒక మాట నిజం చెప్పండి ఆశాబిందు గారు. రహీం గారు, ఇది ఈ కూటమి అన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూస్ అన్నవి ప్రతి చోట ఉంటాయండి. ఎందుకంటే 2-3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఉంటది. కానీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి దాని ప్రకారంగా మనం రెడీ చేయడమే మన పద్ధతి అనమాట. అది ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్స్ లో ఇప్పుడు వచ్చే స్థానికంగా వచ్చే ఎన్నికలకి అందరినీ రెడీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు అంతా రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళే. లేదు మేము అట్లా కాదు, మేము ఒక్కటి బాగుపడితే చాలు అనుకుంటే అది ఎప్పటికైనా ప్రాబ్లమే. ప్రతిదీ ఓపెన్ గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తుందో ఇలాగే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా ఇలాగే ఎడమోహం పెడమోహం ఉంటే అది మనకే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి దానికి సన్నద్ధత అనేది ఖచ్చితంగా ఉంటదండి. ఇందులో నో ఇష్యూస్. ప్రతి మనకు 3 పార్టీలు ఉన్నప్పుడు ఎంతో మంది 3 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళని నచ్చ చెప్పుకోవాల్సిన ఇదైతే మాకే ఉంది. అది అందులో ఇదేం లేదు. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు మాకేం అవసరం అమ్మా అమరావతి గురించి అనేసి అన్నారు. నేను ఆ పాయింట్కి వస్తున్నాను, ఎందుకంటే నేను క్లియర్ చేశాను కాబట్టి. మేము ఎప్పుడు అన్నాము మాకేం అమరావతి ఇబ్బంది లేదు అంటారు. మీరు ఇప్పటికీ కనీసం అమరావతి పేరు తీసుకోవడానికి కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మావి గన్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి పేరు అందులో గన్ ఉందని ఎంత సంతోషంగా చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు తీసుకొస్తున్నప్పుడు ఆయన మొహం చూడాలి వీడియోలో. అలా ఉందన్నమాట. అది ఆ ఒక్కటి ఆ సెంటెన్స్ మాత్రం చూడకుండా, ఏదైతే స్క్రిప్ట్ చూడకుండా చెప్పారండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అని తీసుకొచ్చి. ఇప్పటికి కూడా మనము 175 నుంచి 175లో 151 నుంచి 11కు దించిన ఇప్పటికీ మనం కళ్ళు తెరవకపోతే ఏమనాలండి? జనసేన పార్టీ ఉంటుందో ఊడుతుందో అంటే ఆయన 20కి 21 తెచ్చుకున్నారు సార్. మీరు 151 నుంచి 11కు తెచ్చుకున్నారు. అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పటికి కూడా మీరు 3 రాజధానులు అనేసి గతంలో ఉన్నప్పుడు మీరు 5 ఏళ్లలో ఏ రాజధాని చేయలేదు. మీరు వచ్చి సలహాలు ఇస్తారా మాకు?
హైదరాబాద్ ఎప్పుడు డెవలప్ అయింది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కదా. అది ఎన్నేళ్లు పట్టింది? 2020 విజన్ తీసుకొస్తేనే కదా అయింది అది. మరి ప్రతి దానికి టైం పడుతుంది కదా. మీకు అవన్నీ అర్థం కాదులేండి. పోలవరం అర్థం కాదు, ఇవేం అర్థం కావు, దేని గురించి అర్థం కాదు. మనకు రప్ప అంటే మాత్రమే అర్థమవుతాయి. అందుకే 11 కూర్చోబెట్టారు. ఆ 11 కూడా వద్దనుకుంటున్నారు ఇప్పటికి కూడా. మీరు అమరావతి విషం చిమ్ముతారు తప్పితే మీరు ఇంకా బిల్డింగ్లు ఏంటి, బిల్డింగ్లు అంటారండి. ఏమన్నా అంటే బిల్డింగ్లు, గోడౌన్లు ఇవే అంటారు. అందుకే ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళకి ఏమీ అర్థం కాదు, రాజధాని ఇంకా వీళ్ళ చేత కాదు అని అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు పక్కన పెట్టేశారు. ఇంకే తప్పదు కాబట్టి ఏదో ఇంకా ఇక్కడ పిలుస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కొంచెం కంటెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కింద అయితే ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం లేదు. కానీ ఆ పార్టీకి అయితే విశ్వసనీయత అనేది పూర్తిగా కోల్పోయింది. 11 నుంచి 1కి రావడం కూడా ఇంకా మనము ఇది చేయొచ్చు. ప్రజలకైతే అర్థమైపోయింది. వీళ్ళని తీసుకొస్తే ఇంకా చాలా కష్టం. ఇంకా రాష్ట్రము ఇంకా మనం షట్ చేసుకోవాల్సిందే. దాన్ని ఇంకొకసారి వచ్చిందంటే ఇంకా మనం వదిలేసి వెళ్ళిపోవాలి. ఎవరికి వాళ్ళు ఓకే, సబ్జెక్ట్ దీని మీద నడుస్తుంది ఎక్కువగా. ఓకే, మళ్ళీ మాట్లాడదామండి. లక్ష్మి గారు వాస్తవంగా చెప్పండి, మన ఆశబిందు గారు చెప్పినంత కాన్ఫిడెంట్గా మీ జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వాస్తవంగా దక్కాల్సినంత గౌరవం దక్కుతుందా? ఎందుకంటే ఎన్నో ఉన్నాయండి, ఎన్నెన్నో ఉన్నాయి. వీడియోస్ కానివ్వండి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతోమంది గగ్గోలు పెడుతున్నారు. కావాల్సినంత ఆదరణ లేదు. ప్రతి చోట సమస్యని వెళ్తే ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్లకు దక్కాల్సినంత గౌరవం దక్కట్లేదు అనేటువంటి చెప్పుకునేటువంటి ఎన్నో జనసేన వింగ్ సంబంధించిన వీడియోలు ఎన్నో మనం చూస్తుంటాం డైలీ. సరే, అవన్నీ సోషల్ మీడియాలో లేదా వైరల్ న్యూస్లో, ఫేక్ న్యూస్లో పక్కన పెడితే మీరు ఆత్మసాక్షి చెప్పండి. వాస్తవంగా మేము కూటమిలో చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు కావాల్సినంత గౌరవం దక్కుతుంది, జనసేన ఫుల్ పవర్లో ఉంది, పవర్లో ఉన్న ఫీలింగ్ ఉంది అనేటువంటి విషయం ఉందా? కాన్ఫిడెంట్గా చెప్పండి. ఇక్కడ జన సైనికులకి గౌరవం దక్కుతుందా అనేటువంటి విషయం పక్కన పెడితే, జన సైనికులకు గౌరవం అంటే జనసేన అని ఏదైతే సూచనలు చేస్తారో అదే మాత్రమే మాకు శిరోధార్యం. మాకు చేసిన దిశానిర్దేశం ఏంటంటే రాష్ట్రం యొక్క భద్రత మనకు ముఖ్యం అని చెప్పారు. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లుగా, ఒక ప్రజలుగా రాష్ట్ర ప్రజల సంక్షేమం మాత్రమే మా దృష్టిలో ఉంది. ఈవెన్ మా వ్యక్తిగత ఎదుగుదల అనేది కూటమిలో ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే చిన్న చిన్న పొరపచ్చాలు ఏ పార్టీలో అయినా దొరుకుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇందులో 3 పార్టీలు కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో చిన్నవి రాకుండా ఉండవండి. కానీ రాష్ట్ర అభివృద్ధిని మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని ఒక మహాయజ్ఞం చేస్తున్నటువంటి నాయకులతో నడుస్తున్నటువంటి మేము ఖచ్చితంగా ఆ యొక్క నాయకుల అడుగు జాడల్లో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు అందిస్తామండి. ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా కలిసి 3 పార్టీలు కూటమిగా కలిసి ముందుకు వెళ్ళి ఘన విజయాన్ని అయితే సాధిస్తాయండి. ఇందాక మా సోదరులు చెప్పారు, అమరావతి రాజధాని గురించి అయితే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి విమర్శించేటువంటి అర్హత గాని, ఆ స్థాయి గాని వైసీపీ నాయకులకు గాని, వైసీపీ కార్యకర్తలకు గాని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. స్వయంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి పోటీ చేస్తే ఓడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఒక తల్లిని గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఓటమి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు 100కి 100% స్ట్రైక్ రేట్ తో జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు, జనసేన పార్టీని గెలిపించారు. ఏదైతే 2014లో అన్నదమ్ముల్లాగా కలిసినటువంటి తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, తల్లి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో సోదిలో లేకుండా చేసినటువంటి ఘనత జనసేన పార్టీది. అదే విధంగా 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత అరాచకమైనటువంటి పరిపాలన రాష్ట్రానికి అందించినటువంటి వైఎస్ఆర్సీపీ అనేటువంటి పిల్ల కాంగ్రెస్ ని కూడా ఏదైతే భుజాలు తడుముకున్నారో, ఏదైతే మేము కాలర్లు ఎగరేసారో, మేము ఎన్ని గెలిచాం కాలర్లు ఎగరేసుకున్నారో, అటువంటి 150 సీట్లు గెలిచినటువంటి మిమ్మల్ని 11 సీట్లకి అంటే కనీసం ఊహకు కూడా అందనటువంటి పరిస్థితికి మిమ్మల్ని దిగజార్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మాకు కూడా ప్రతి విమర్శ చేయడానికి సంస్కారంగా ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా జన సైనికులకి గౌరవం అనేది ఎక్కడా కూడా దక్కకపోవడం అనేది లేదు. చిన్నటువంటి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్స్ ను మీడియా ఛానల్స్ పెద్దదిగా అభూత కల్పనలో చూపించినటువంటి విషయాలను చూపిస్తూ వాటిని ఏదో జరిగిపోతుంది లేనటువంటి అభూత కల్పనలు అనమాట, ఏదో జరిగిపోతుంది అన్నప్పుడు కూటమిని బీటలు వార్చేటువంటి ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి నేతలు
బుద్ధి చెప్పే తీరుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. లక్ష్మణ్ గారు, ఓ పక్క చూస్తే విన్నారు కదా, టీడీపీ జనసేన కాన్ఫిడెంట్ ఎంత కూటమి ధర్మం పాటిస్తున్నారో, పొత్తులో ధర్మంగా ఎంత చిన్న చిన్న ఉన్నా కూడా అలా చెరిపేసుకుంటూ ముందుకు సాగుతాం, ఐకమత్యంగా ముందుకు వెళ్తాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళేమో విజయసాయి రెడ్డి మీ పార్టీ నాయకుడు బయటకు వచ్చేసారనుకోండి, ఆయనేమో చాలా కాన్ఫిడెంట్ కూడా చెప్పారు. ఆయన కూడా వీళ్ళిద్దరు కలిసినంతసేపు జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో గెలవడు, అధికారం అనేది ఆయనకి కనుసన్నల్లో కూడా ఉండదు, వాళ్ళిద్దరు కలిసినంత కాలం అనే విషయం చూస్తుంది. విన్నారు కదా ఎంత కాన్ఫిడెంట్గా, ఎక్కడ మాట పండివ్వట్లేదు. మళ్ళీ భవిష్యత్తులో మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒకటి సార్, వన్ చూద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు ఏంటనేది. కానీ మూడు పార్టీలు ఐదు పార్టీలతో వచ్చి 2 చోట్ల ఓడిపోయారు ఘోరంగా. డిపాజిట్లు లేవు పవన్ కళ్యాణ్కి, భీమవరం ఉన్న గాజువాకలో. 3 పార్టీలు కలుసుకొని వచ్చాడు. ఏదో టీడీపీ దయ వల్ల, ఆ బీజేపీలో చేసినటువంటి ఈవెంట్ ట్యాంపరింగ్ వల్ల ఏదో గెలిచాడు. రాబోయే రోజులు చూపిస్తారు. కంగారెందుకు, ప్రజలు ఎవరు సత్యం ఏంటనేది సింగిల్గా పోటీ చేస్తే అది టీడీపీకైనా పవన్ కళ్యాణ్కైనా పవన్ కళ్యాణ్ మగవాడని అంటారు. పవన్ కళ్యాణ్ మగవాడు కాదు కాబట్టే 3 పార్టీలతో వచ్చాడు. మగాడిలాగా ఒక పార్టీతో పోటీ చేస్తే ఆయనకు ఓటింగ్ ఎంత, ఆయన గెలవలేడా ఏంటో తెలిసింది. వినమ్మా ఆవిడ చాలా ఎక్కువ మాట్లాడుతుంది. నేను యాక్చువల్ అయితే అటువంటి పదవులను యూజ్ చేయరు. వినండి. నేను యాక్చువల్ ఆ పదజాలన్నా రాను. ఆవిడ ఎక్కువ మాట్లాడింది కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరి స్థాయి ఏంటో తెలుసు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎందుకు పోటీ చేయలేదో, అన్నను మరి ఎందుకు గెలిపించలేకపోయాడో, మన ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళన్నారు. మీ టీడీపీ నాయకుడు అన్నాడు కదా ప్రభాకర్, దెందులూరు ఎమ్మెల్యే ఏమన్నాడు, వాళ్ళ అన్ననే గెలిపించలేకపోయాడు, మమ్మల్ని ఏం గెలిపిస్తాడని. ఆ సిగ్గుసేటు చాలదా ఆయనకి? ఎందుకమ్మా అవన్నీ కూడా తవ్వుకుంటే చాలా ఉంటాయి. కానీ అశోభింది గారు వినండి, ఎవరి స్థాయి ఏంటో వినండమ్మా. కేవలం ఒక్కలమే మాకు 11 సీట్లు రావచ్చు. వినండి ఆశయ గారు, వినండమ్మా అశోభింది గారు, ఆశాబిందు గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వండి. నేను అనేదేంటమ్మా ఆశాబిందు గారు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కడ కూడా ఎవరిని ఏమనట్లా. కాకపోతే మీరు ఎక్కువ మాట్లాడితే మేము ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది అన్న. ఈ రోజున మాకు 11 సీట్ల 11 వచ్చి మాకు 40% ఓటింగ్ వచ్చింది. ఈ రోజున మీ ఓటింగ్ ఎంత? జనసేన పార్టీ ఓటింగ్ షేర్ ఎంత? తిప్పు కొడితే 5%, 6% ఉంటుంది అంతే. 5-6% అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఈరోజు ఎందుకు మనకంత ప్రగల్భాలు, మనం అంత అవసరం లేదమ్మా. మీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తులు టీడీపీ నుంచి వచ్చినటువంటి 13 మంది. ఈ రోజున ఏ పొత్తు వద్దు, నాకు ఏదో వద్దంటే ఆ 13 మంది వెళ్ళిపోతారు. మళ్ళీ మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు. మీ పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా మాకు ప్రతిపక్ష హోదా వచ్చింది మేము బయటకు వస్తాను. ఆ 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు మిగిలేదు 8 మందే. ఎందుకంటే 13 మంది వలస వచ్చారు టీడీపీ నుంచి జనసేనలోకి. ఇప్పుడు ఆ 13 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వ్యక్తులకే టికెట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా మనం ఎందుకు మధుర మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తెలివి తక్కువ కాదు. ఏ రోజైనా ఏమైనా ఎక్కువ మాట్లాడితే నీ పొత్తు వద్దు, నీదో ఏమొద్దురా బాబు అని పక్క తోసిస్తే మీకు మిగిలేది 8 మంది ఎమ్మెల్యేలే. అది అర్థం చేసుకోండి. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భౌతవ్యం ఆయన తెలుసు. వినండమ్మా ఆశ గారు, వినండమ్మా పవన్ కళ్యాణ్ గారి భౌతవ్యం తెలుసు. ఒకవేళ బయటకు వస్తే మా పరిస్థితి ఏంటనేది ఆయన తెలుసు. ఈరోజు మనం ఎందుకు పెద్ద పెద్ద మాట్లాడతాం, పెద్ద పెద్ద మాటలు మనం ఎందుకు వినండమ్మా. మా సలహాలు మిమ్మల్ని తీసుకోమన్నట్లు, మీ సలహాలు మాకు అవసరం లేదు. మీ సలహాలు మాకు అవసరం లేదు, మా సలహాలు మీకు అవసరం లేదు. వినండి, ఇక్కడ డిబేట్ పెట్టింది రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం డిబేట్ పెట్టింది. పిఠాపురంలో జరిగినటువంటి గొడవ వల్ల ఉంటుందా ఊడుతుందా, ఊడుతుందా? అదే
పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధి మీద డిబేట్ ప్లీజ్ పెడతాం. మాట్లాడివ్వండి లక్ష్మణ్ గారిని. ఆశాబిందు గారు రాష్ట్ర అభివృద్ధి మీద డిబేట్ పెడితే రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడదాం తల్లి. రాష్ట్ర అభివృద్ధి మీద డిబేట్ పెడితే మీ సబ్జెక్ట్ మాట్లాడతాం. ఈ రోజు వాళ్ళు చెప్పింది పిఠాపురంలో జరిగినటువంటి మీ కూటమి మీద జరిగినటువంటి వైరాగ్యాలు ఏవైతే మీరు టీడీపీ జనసేన ఏవైతే అక్కడ కొట్టుకున్నారో వాటి గురించి డిబేట్ పెట్టారు. వాటి గురించి మాట్లాడాలి. ఈ టాపిక్ వచ్చినప్పుడు సలహాలు వద్దులేండి. వాళ్ళు లాక్కుంటారు, వీళ్ళు లాక్కుంటారు. నేను సలహాలు అమ్మ నేనెందుకు ఇస్తాను సలహాలు? మీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసే, చంద్రబాబు నాయుడు తెలిసే, మీ చంద్రబాబు నాయుడికి తెలిసే 13 మంది మీ టీడీపీ వాళ్ళని పంపించి టీడీపీ వాళ్ళకి టికెట్లు ఇప్పించాడు. అంత తెలివి తక్కువ కాదు. పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఒకవేళ బయటకు వస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి ఇక్కడ మనకన్నా ఉన్నాడు తల్లి, ఇక్కడ మనకన్నా ఉన్నాడు. అభివృద్ధి గురించి చెప్పండి, మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. అభివృద్ధి గురించి డిబేట్ పెడితే ఖచ్చితంగా అభివృద్ధి గురించి మాట్లాడతాం. రహీం గారు అభివృద్ధి గురించి, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ గురించి మీరు డిబేట్ పెట్టండి, దాని గురించి మాట్లాడతాం. రైట్ 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 ఓకే రండి. ఓకే 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 ఆశాబిందు గారు. సబ్జెక్ట్ మాట్లాడతాను. రైట్ రైట్ లక్ష్మణ్ గారు. ఓకే 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 డైవర్ట్ అయిపోయింది పూర్తిగా. ఓకే 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 రైట్ రైట్ అండి. లక్ష్మణ్ గారు కోరుకున్నట్టే మనం రోజు అమరావతి అభివృద్ధి అసలు వాస్తవంగా దాంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి లేకపోతే అవినీతి వీటి మీద డిస్కస్ పెట్టుకుందాం అండి. కంపల్సరీ డిబేట్ పెట్టుకుందాం. ఓకే చర్చలో పాల్గొన్నందుకు ఆశాబిందు గారికి, అదేవిధంగా చింతాలక్ష్మి గారికి, అదేవిధంగా రేగడి లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓవరాల్గా ఏదైతే పిఠాపురం సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వర్మ వర్సెస్ జనసేన వ్యవహారం ఇటు రెండు పార్టీలకు తలనొప్పిగానే, ఇటు పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు పక్క సీఎం చంద్రబాబు ఇద్దరం అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ నాయకుల్ని ఏం జరిగిందో క్షేత్రస్థాయిలో అడగటం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారైతే అర్థమవుతుంది. కాకపోతే కేవలం పిఠాపురం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. కాబట్టి కూటమి ధర్మం ప్రకారం చిన్న చిన్న పొరపర్చులు ఉన్నప్పటికీ కూడా కలిసి ముందుకు సాగాలనేదే కూటమి యొక్క ఉద్దేశం. ఇది ఇవాళ మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.